నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. మిత్రులందరికీ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కీలక భేటీ జరగనుంది. 1,00,00,000 సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడంలో ఈ ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు. ఇందులో 7 పూర్తి కాగా వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికి మరో 10 నిర్మాణంలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవి విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి వ్యతిరేకిస్తూ 1,00,00,000 సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఎందుకంటే ఈ 17 కాలేజీలు పూర్తయ్యాయి అనుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కదా, అది రాకూడదు. కూటమి నేతలు అందుకే కదా ప్రయత్నం చేస్తున్నారు. రాకూడదు, వైఎస్ అనే పేరు వినిపించకూడదు. అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో రచ్చబండ పేరిట మొదలైన సంతకాల సేకరణ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. 2 నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 1,04,11,136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీ 1,00,00,000 సంతకాల సేకరణలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మారాలి కూడా. ఇంకా కొసమెరుపు ఏంటంటే, అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావాలిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడ ప్రజలు సంతకాలు చేయడం సిగ్గుండాలిగా. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి సంతకాల ప్రతుల బాక్సులు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్ భవన్ అంటే పూర్వ రాజ్భవన్కు చేరుకుంటాయి. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఎందుకయ్యా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో తప్పులు చేసిండొచ్చు, దాన్ని వ్యతిరేకించండి, మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ ఒక మంచి జరుగుతున్నప్పుడు, పేద ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు? మీరు మీ కూటమి ప్రభుత్వం బుర్ర ఉండాలి కదా. మంచిని మంచిగా చూడండి. పేరు ఆయనకు పోతుందని మీరెక్కడ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారని భయపడి ఇలాంటి చేయడం తప్పు కదా.